నేనంటున్నా ఇప్పటి నుంచి ఓబీసీలకు ఒక మంచి భవిష్యత్తు ఉంటది దేశంలో, నాట్ ఈవెన్ తెలంగాణలో. దాన్ని మనోడు నేను రాజకీయ శక్తిగా మార్చుకుంటాను ఒక ఆలోచన చేస్తున్నాడు. మనం వ్యతిరేకించాల్సిన అవసరం ఏంటి? దాన్ని మేము వ్యతిరేకించం. మేము మాతో పోటీ పడమనండి. మీ పార్టీలను టార్గెట్ గా చేసుకుని ఆయన ప్రచారం ఉండబోతున్నది. రేపు లోకల్ బాడీస్ అయినా మాతో ఓబీసీల సామాజిక ఆర్థిక రాజకీయ సమస్యల పరిష్కారానికి మాతో పోటీ పడేటోళ్ళు ఎవరైనా మేము వ్యతిరేకించం. ఈవెన్ దో భాజపా, ఈవెన్ దో బీఆర్ఎస్. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ది డే పీడితులు ఎవరైతే ఉంటారో, ఎవరైతే అధికారానికి దూరం అవుతారో వాళ్ళకి అవకాశాలు పెంచే ప్రయత్నం మీదైతే మేము చేసే ప్రయత్నంలో మీరు కూడా అదే లైన్ లో ఉన్నట్టుగా భావిస్తాం. మీకు నష్టం జరుగుద్దా జరగదా అని మీరు చెప్పాలి. మాకేం పెద్ద సమస్య లేదు. మాకు ఆ సమస్య అసలు సమస్యే కాదు. ఎందుకంటే చాలా ఇప్పుడు మాతో పోటీపడండి ఎవరినైనా. నేను ఇప్పుడు మా ప్రధాన పార్టీలు ఇక్కడ తెలంగాణలో బీఆర్ఎస్ ఉంది, మొన్నటి దానికి అధికారంలో ఉన్నది, జాతీయ స్థాయిలో అధికారంలో ఉన్న భాజపా ఉంది. మేము బీసీల కొరకు మేము చేసినట్టుగా వాళ్ళని కూడా చేయమనండి. ఎవరు బీసీలు, ఓబీసీలు కాదు, ఎంబీసీలు ఎవరి యొక్క చిత్తశుద్ధి, ఎవరి యొక్క కార్యాచరణ ఓబీసీకి అనుకూలంగా ఉందో వాళ్ళ వైపే వాళ్ళు మళ్ళుతారు. మాకంటే మంచిగా మళ్ళన్నది ఉన్నది అనుకో, అప్పుడు అది ఆలోచించాలి. కానీ మాకంటే మంచిగా ఎవరు ఉండలేరని మా ఆలోచన.